హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈరోజు మన వీడియోలో శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్లో పక్కన గల నాగావళి నది బ్రిడ్జ్ దాటిన తర్వాత అవతల వైపు వచ్చే గుజరాతీపేట రోడ్లో ఎర్లీ మార్నింగ్ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం పదండి. రోజు మొత్తం ఫుల్గా మార్కెట్ వాతావరణంతో ఉండి ఈ రోడ్డు తెల్లవారితే మరి చెప్పనవసరం లేదు. ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్తో ఈ రోడ్డు మొత్తం కలకలలాడుతుంది. సో చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే వేరే వేరే ఏరియాస్ నుండి లారీలపై తెచ్చే కూరగాయలు ఇక్కడ సేల్ చేస్తుంటారు. అందుకే ఇక్కడ ఇంత బిజీ. ఇక్కడ పెద్ద మొత్తంలో వెజిటబుల్స్ కొనుక్కొని ఊర్లో ఉండే మార్కెట్లో రీసేల్ చేస్తుంటారు. అలాగే వీధుల్లో సైకిల్పై లూనాలపై తెచ్చి కూరగాయలు అమ్ముతుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే హోల్సేల్గా పర్చేజ్ చేసి తెస్తుంటారు. సో మనం మార్కెట్కి వెళ్ళి ఇండివిజువల్గా కూడా ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చు. సో ఫ్రెష్ వెజిటబుల్స్ అనేవి దొరుకుతాయి. అలాగే ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి పెద్ద మొత్తంలో హోల్సేల్గా తక్కువ ప్రైస్లో కొనుక్కోవచ్చు. ఇక్కడికి వచ్చాక మీరే చూడండి. సో రోడ్డుకు సెంటర్లో డివైడర్ వేసి ఉంచారంటే మీకే అర్థమైపోతుంది ఇది ఎంత వెడల్పుగా ఉంటుందో. సో కానీ మార్నింగ్ ఈ వెజిటబుల్స్ వెండర్స్తో ట్రాఫిక్ ఇరుకుగా మారిపోయింది. లెఫ్ట్ సైడు, రైట్ సైడు, ఇంకా మధ్యలో డివైడర్పై కూడా పెట్టి కూరగాయలు అమ్మేస్తున్నారు. సో దీనివల్ల మార్నింగ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతుంది. సో ఈరోజు ట్రాఫిక్ ఇంకా ఎక్కువగా ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. సో అదేంటంటే ఈరోజు అంటే మార్చి 24న శ్రీకూర్మం వత్సవలస ఈ గ్రామాలలో సో జాతరలు కూడా జరుగుతున్నాయి. సో ఆ జాతరలకు వెళ్ళే వెహికల్స్తో ట్రాఫిక్ ఇంకా ఎక్కువగా ఉంది. సో అందువలన ఇంత ట్రాఫిక్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ట్రాక్టర్స్, వ్యాన్స్, ఆటోస్ మీద ఎంతమందో జనమో. సో వారందరూ జాతరకే వెళ్తున్నారంట. సో ఇక్కడ ట్రాఫిక్ నుండి ఎలాగోలా తప్పించుకొని మార్కెట్ ప్లేస్కి సో వచ్చేసాను. సో యాక్చువల్గా ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాక పెద్ద ఓపెన్ ప్లేస్, మార్కెట్ యార్డ్ లాగా, అలాగే చిన్న చిన్న షాప్స్తో గవర్నమెంట్ వారు ఈ ప్రావిజన్ కల్పించారనుకుంటా. సో కానీ వెండర్స్ మాత్రం ఆ రోడ్డులోనే అమ్ముకుంటూ అలా ట్రాఫిక్ని జామ్ చేసేస్తున్నారు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it. సో ఇదిగో ఇక్కడ ఉన్న చిన్న చిన్న లోనాలు, రిక్షాలు, ఆటోల మీద ఈ వెజిటబుల్స్ అన్నీ బ్యాగ్స్లో, అదే పెద్ద పెద్ద మూటల్లో కట్టుకొని ఊర్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళి రీసేల్ చేసేస్తారనమాట. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. సో ఓకే. సో చివరిగా నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అలాగే ఈ ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ను ఆల్లో పెట్టించండి. ఈ వీడియోని ఎక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియో కూడా క్లిక్ చేసి చూడండి ప్లీజ్.